వెల్కమ్ టు ఫోకస్ విత్ మీ చక్రవర్తి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. పేపర్ లీక్ వ్యవహారం మొత్తం పబ్లిక్ సర్వీస్ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ చుట్టే తిరుగుతోంది. కమిషన్లోని ఉన్నతాధికారులను విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేసింది సిట్. పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఈడీ రంగంలోకి దిగింది. టీఎస్పీఎస్సీ లీకేజ్లో ట్విస్ట్ల మీద ట్విస్టులు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నుంచే పేపర్ లీక్ అయిందా? అధికారుల మధ్య సమన్వయం లోపించిందా? ఈ నెల 11న కోర్టుకు విచారణ నివేదిక సమర్పణ. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రత్యేక దర్యాప్తు అధికారులు నిందితులతో పాటు టీఎస్పీఎస్సీ ఉద్యోగులను విచారిస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లోని ఉన్నతాధికారులను విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయన్న దానిపై సిట్ వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే నిందితులను కస్టడీకి తీసుకుని వారి స్వగ్రామాలకు తీసుకువెళ్లి విచారణ జరిపింది. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ చుట్టే తిరుగుతోంది. అత్యంత సీక్రెట్గా ఉండాల్సిన ఆ సెక్షన్లో నిఘా వైఫల్యం ఉన్నట్లు వెల్లడైంది. సిట్ అధికారులు ప్రస్తుతం అదే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మిని 20 గంటలకు పైగా విచారించారు. ప్రశ్నాపత్రాల భద్రత, యూజర్ ఐడి, పాస్వర్డ్ను నిందితుడు ప్రవీణ్ ఎలా తెలుసుకున్నాడు, ఎవరి నుంచి సేకరించాడు, ప్రశ్నాపత్రాలను బయటకు ఎలా తీసుకెళ్లాడన్న దానిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ భద్రత పర్యవేక్షణలో చైర్మన్, సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్ మధ్య పూర్తిగా సమన్వయ లోపం ఉన్నట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇదే అదునుగా భావించిన సెక్రటరీ పిఏ ప్రవీణ్, నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి ప్రశ్నాపత్రాల లీకేజ్ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పేపర్ లీకేజ్ పై సిట్ విచారణ చివరి దశకు చేరుకుంది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ పై పూర్తి బాధ్యత, అత్యున్నత అధికారులను సుదీర్ఘంగా సిట్ విచారించింది. ఇప్పటికే నిందితులు ఇచ్చిన సమాచారంతో పాటు పేపర్ కస్టోడియన్ శంకర్ లక్ష్మి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యుడు లింగారెడ్డిని సిట్ ప్రశ్నించింది. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. ప్రశ్నాపత్రాలను సురక్షితంగా ఉంచాల్సిన కస్టోడియన్ ఎవరి నేతృత్వంలో పనిచేస్తున్నారు, ఆమె ప్రతిరోజు ఎవరికి రిపోర్ట్ చేయాలి వంటి అంశాలపై సిట్ అధికారులు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నుంచి కొంత సమాచారం సేకరించారు. మరింత సమాచారం కోసం కమిషన్ చైర్మన్ ను విచారించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ నమ్మకమైన వారికే అమ్మాలని రేణుకకు చెప్పినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఆమెతో 10 లక్షలకు బేరం కుదుర్చుకుని అడ్వాన్స్గా 5 లక్షలు తీసుకున్నాడు. రేణుక, డాక్యా నాయక్ దంపతులు ఏఈ పేపర్ను రాజేశ్వర్కు అందించారు. పేపర్ను అమ్మి సొమ్ము చేసుకునేందుకు పక్కా వ్యూహంతోనే ముందుకెళ్లాడు రాజేశ్వర్. మధ్యవర్తులు గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్ర కుమార్లకు 40 లక్షలకు ఏఈ పేపర్ను విక్రయించాడు. వారి నుంచి మొత్తం 25 లక్షలు అడ్వాన్స్గా తీసుకోగా అందులో 10 లక్షలు బావ డాక్యా నాయక్ ఇచ్చాడు. రాజేశ్వర్ ఇచ్చిన 10 లక్షల్లో 5 లక్షలను ప్రవీణ్కు అందజేశాడు డాక్యా నాయక్. రాజేశ్వర్ తల్లి మహబూబ్ నగర్ జిల్లా గన్వీడ్ మండలం మన్సూర్పల్లి తండాకు సర్పంచ్. గతంలో రాజేశ్వర్ సొంత గ్రామంలో చిట్టీల వ్యాపారం చేశాడు. ఏఈ పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బులో 8 లక్షలతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాడు. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరయ్యాక తన తల్లి వద్ద నుంచి ఆ డబ్బు తీసుకోవాలని భావించాడు రాజేశ్వర్. గ్రూప్ 1 పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన 121 మందిని సిట్ అధికారులు విడతలవారీగా విచారించారు. వారి వివరాలు, బ్యాక్గ్రౌండ్ను చెక్ చేశారు. ప్రతిభా పాఠవాలను క్రాస్ చెక్ చేయడానికి ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలను వారి ముందుంచి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. 121 మందిలో టీఎస్పీఎస్సీ ఉద్యోగులు షమీం, రమేష్, మాజీ ఉద్యోగి సురేష్తో పాటు న్యూజిలాండ్ నుంచి వచ్చి గ్రూప్ 1 పరీక్ష రాసి 103 మార్కులు సాధించిన రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ రెడ్డి నిందితులుగా తేలినట్లు సిట్ వెల్లడించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఈడీ రంగంలోకి దిగింది. పబ్లిక్ డొమైన్లో ఉన్న ఆధారాలతో ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. పేపర్ లీక్ పై సిట్తో పాటు ఈడీ విచారణ జరపనుంది. ఎగ్జామ్ పేపర్స్ లీక్ స్కామ్లో హవాలా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రశ్నాపత్రాలను అమ్మి అభ్యర్థుల నుంచి ఎంత వసూలు చేశారు, ఆ డబ్బులు ఏ రూపంలో తీసుకున్నారు, హవాలా నగదు లావాదేవీలు ఏమైనా జరిగాయా అనే కోణంలో ఈడీ విచారణ జరపనుంది. అయితే సిట్ దర్యాప్తులో లావాదేవీలు జరిగాయని తేలింది. అయితే ఆ డబ్బు ఎలా చేరిందనే అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక దృష్టి సారించనుంది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ఆధారంగా తేలిన నగదు లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో సిట్ ప్రశ్నించిన వారినే ఈడీ కూడా విచారించే అవకాశం ఉంది. మరోవైపు సిట్ దర్యాప్తు చివరకు చేరుకోగా ఇప్పుడు ఈడీ ఎంట్రీతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. టీఎస్పీఎస్సీలో ఇంటి దొంగలే కన్నం వేస్తున్నా గుర్తించలేకపోయారా? ఎవరో చెబితే తప్ప పేపర్ లీక్ వ్యవహారం తెలుసుకోలేకపోయారా? సర్వర్లోకి చొరబడి పేపర్ను తీసుకెళ్లిన ఉన్నతాధికారులకు తెలీదా? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లింకులు ఎక్కడా? కమిషన్లో నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరిందా? ఏఈ ప్రశ్నాపత్రం ఎంతమందికి చేరింది? ఒకరికి తెలియకుండా ఒకరు ప్రశ్నాపత్రాలు విక్రయించారా? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దూకుడుగా వెళ్తోంది. మరికొన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా బయటకొచ్చాయా అన్న ఆందోళన అభ్యర్థుల్లో ఉంది.
వేల మంది నిరుద్యోగులతో ముడిపడిన అంశం కావడంతో సీరియస్గా దర్యాప్తు చేస్తోంది. ఒకసారి క్వశ్చన్ పేపర్ చేతికొచ్చాక ఎవరికైనా పంపుకోవచ్చు. ప్రశ్నపత్రాలు దక్కించుకున్నవారు ఇతరులకు అమ్ముకుని భారీగా డబ్బు సంపాదించుకున్నారు. నిందితులతో పాటు అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న 16 ఫోన్లు, ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపారు. వాటిలో ఏ క్వశ్చన్ పేపర్ల షేరింగ్ జరిగింది, ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయి, వేటిని కాపీ చేశారు లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేణుక భర్త డాక్యా నాయక్ బ్యాంక్ ఖాతాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. 15 మందికి ప్రశ్నాపత్రాలు చేరినట్టు సిట్ పోలీసులు అంచనాకొచ్చారు. వారి వివరాలు సేకరిస్తున్నారు. ప్రశ్నపత్రాల విక్రయాల్లో కీలకంగా వ్యవహరించిన మరో 5గురి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. వీరంతా మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారేనని తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్పై సిట్ అధికారులు చేసిన దర్యాప్తు ప్రకారం ఇప్పటివరకు గ్రూప్ 1 పేపర్లు 5గురికి లీక్ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. న్యూజిలాండ్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ రెడ్డితో కలిసి నిందితుల సంఖ్య 16కు చేరుకుంది. టీఎస్పీఎస్సీలో ఏఎస్ఓగా పనిచేసిన ప్రవీణ్ నుంచి రేణుక ప్రశ్నాపత్రం కొనుగోలు చేసింది. ప్రతిఫలంగా ప్రవీణ్కు 10 లక్షల రూపాయలకు పైగా చెల్లించినట్లు, ఇద్దరికి మాత్రమే పేపర్ విక్రయిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. నిందితులు ఒకరికి తెలియకుండా మరొకరు తెర వెనుక వ్యవహారం నడిపించారు. ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి ద్వారా గ్రూప్ 1 అసిస్టెంట్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ప్రశ్నాపత్రాలు చేతికందగానే తమ పరిచయాలను ఉపయోగించుకొని గుట్టుగా బేరసారాలాడారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సిద్ధమవుతున్న కమిషన్ ఉద్యోగులు పరీక్ష రాస్తున్న తమ బంధువులకు రహస్యంగా ప్రశ్నాపత్రాలు అందజేశారు. వారంతా గతేడాది అక్టోబర్లో పరీక్ష రాసి అర్హత సాధించారు. రేణుక, డాక్యా నాయకులు తాము చేస్తున్న ఉద్యోగాలు కూడా పక్కన పెట్టేసి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం మార్కెట్లో గాలించారు. ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న చాలా మంది పోటీ పరీక్షలు రాస్తున్న వారిని డాక్యా నాయక్, రేణుక సోదరుడు రాజేశ్వర్ గుర్తించారు. ఎవరితో డీల్ మాట్లాడుకుంటే మంచిదో అలాంటి వారిని ఎంపిక చేసుకున్నారు. మొత్తంగా రేణుక, డాక్యా నాయకులు ఇద్దరూ కలిసి చేసిన ప్రశ్నాపత్రాల లీకేజ్లో మార్కెట్లోని అనేక మందిని ఇన్వాల్వ్ చేసి భారీగా డబ్బు సంపాదించుకున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ కొట్టేశాక ఇంటి దొంగలు పరీక్ష రాయడంలోనూ తెలివితేటలు ప్రదర్శించారు. ఎక్కువ మార్కులు సాధిస్తే అందరికీ అనుమానం వస్తుందని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మంచి మార్కులు తెచ్చుకోవడంతో సరిపెట్టుకున్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగులు 20 మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాయగా వారిలో 8 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో షమీం, సురేష్, రమేష్లకు 100కు పైగా మార్కులొచ్చాయి. షమీంకు అత్యధికంగా 127 మార్కులొచ్చాయి. కమిషన్ నిబంధనల ప్రకారం ఎవరికైనా 100% లేదా అసాధారణ స్థాయిలో మార్కులొస్తే వారిపై పోలీసులతో విచారణ చేయిస్తారు. అందుకే 100% కాకుండా కాస్త తక్కువగా మార్కులొచ్చేలా వ్యవహరించారు. ప్రవీణ్కు 103 మార్కులొచ్చాయి. ఓఎంఆర్ షీట్లో వ్యక్తిగత వివరాలు డబుల్ బబ్లింగ్ చేయడంతో అర్హత సాధించలేకపోయాడు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం తన కోసమే తీసుకున్నట్టు విచారణలో ప్రవీణ్ కుమార్ చెప్పాడు. అయితే ఎక్కువ మార్కులు వస్తే కమిషన్లో అధికారులకు అనుమానం వస్తుందనే ఉద్దేశంతో తనను తాను డిస్క్వాలిఫై చేసుకునేందుకు వ్యక్తిగత వివరాలు నింపే ఓఎంఆర్ షీట్పై డబుల్ బబ్లింగ్ చేశాడని సిట్ అధికారులు నిర్ధారించారు. ఇప్పటివరకు గ్రూప్ 1 ప్రశ్నాపత్రాలు 5గురికి, అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నాపత్రాలు 15 మంది చేతికి చేరినట్టు సిట్ పోలీసులు నిర్ధారణకొచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన రమేష్, సురేష్, షమీంలను కస్టడీకి తీసుకుని విచారించింది సిట్. రమేష్, షమీంలకు ప్రవీణ్ కుమార్ రెడ్డి ద్వారా, సురేష్కు రాజశేఖర్ రెడ్డి ద్వారా ప్రశ్నాపత్రాలు వచ్చినట్టు నిందితులు ఒప్పుకున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్, డిఏఓ, ఏఈఈ క్వశ్చన్ పేపర్స్ లీక్ అయిన విషయం కమిషన్ ఉన్నతాధికారులు పసిగట్టలేకపోయారు. తమ గుట్టు బయటపడలేదని రాజశేఖర్, ప్రవీణ్లకు ధైర్యం వచ్చింది. అందుకే ఏఈ క్వశ్చన్ పేపర్లను కూడా లీక్ చేశాడు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష ప్రశ్నాపత్రాలు కూడా అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే ఏఈ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారం బయటకొచ్చింది. సంచలనంగా మారిన ఈ కేసులో సిట్ అధికారులు ఏ ఒక్క ఆధారాన్ని వదలకుండా దర్యాప్తు జరుపుతున్నారు. లీకేజ్ వ్యవహారంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్, డిఏఓ, ఏఈఈ, ఏఈ పరీక్షలు రద్దు కాగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. జూన్ 11వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ను నిర్వహించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్షకు సంబంధించి కొత్త డేట్లను ప్రకటించింది. జనవరి 22న జరిగిన ఏఈఈ పరీక్షకు 81,548 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 61,000 మంది పరీక్ష రాశారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెకానికల్ ఇంజనీరింగ్ పరీక్షలను గతంలోలా ఓఎంఆర్ షీట్ పద్ధతిలో కాకుండా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. సివిల్ ఇంజనీరింగ్ పరీక్షను మాత్రం ఓఎంఆర్ పద్ధతిలో పెట్టనున్నారు. లీకేజ్ కారణంగా రద్దు చేసిన అసిస్టెంట్ ఇంజనీర్, డివిజనల్ అకౌంట్స్ అధికారి, వాయిదా పడిన వెటర్నరీ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనుంది కమిషన్. పేపర్ లీక్ను పసిగట్టిన ఉద్యోగులను రాజశేఖర్ రెడ్డి ఎలా తన దారిలోకి తెచ్చుకున్నాడు? పేపర్ కొనుగోలు చేసిన అభ్యర్థులు మరికొందరికి అమ్ముకుని డబ్బు సంపాదించుకున్నారా? నిందితుల పెన్ డ్రైవ్లో ఎన్ని ప్రశ్నాపత్రాలను సిట్ స్వాధీనం చేసుకుంది? ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అందగానే కోర్టుకు సమర్పించనుంది సిట్.
పేపర్ లీక్ అంశం కమిషన్ ఉద్యోగులకు ముందే తెలుసా? పేపర్ లీక్తో లక్షల మంది అభ్యర్థుల ఆందోళన. నిందితుల పెన్డ్రైవ్లో 15 ప్రశ్నాపత్రాలు గుర్తింపు. మరో వారం రోజుల్లో పేపర్ లీకేజ్ కొలిక్కొచ్చే ఛాన్స్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మరో కీలక విషయం వెలుగులోకొచ్చింది. టీఎస్పీఎస్సీలో పనిచేసే కొందరు ఉద్యోగులకు పేపర్ లీక్ అయిన విషయం ముందే తెలుసట. ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్ వేలాది మంది అభ్యర్థుల ఆందోళనకు కారణమైంది. 2022 అక్టోబర్ 16వ తేదీన 503 పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. మొత్తం 3,80,000 మంది దరఖాస్తు చేసుకోగా 2,86,000 మంది పరీక్ష రాశారు. వారిలో 1:50 నిష్పత్తిలో 25,150 మంది మెయిన్స్కు క్వాలిఫై అయ్యారు. పేపర్ లీక్ అయినట్టు తేలడంతో పరీక్ష రద్దయింది. దాంతో అభ్యర్థుల్లో ఆందోళన ఏర్పడింది. కమిషన్ ఆఫీసులో పనిచేసే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీం, అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్లు పేపర్ లీకేజ్ని ముందే గుర్తించారు. దాంతో వారిద్దరూ ఉన్నతాధికారులకు పేపర్ లీక్ విషయం చెబుతారేమోనని భయపడ్డారు ప్రవీణ్, రాజశేఖర్. అలా చేయకుండా షమీం, రమేష్లను ప్రలోభపెట్టారు. మీకు కూడా గ్రూప్ 1 పేపర్ ఇస్తామని, మీరు కూడా పరీక్ష రాసి పెద్ద ఉద్యోగం సాధించొచ్చని ప్రవీణ్ వారిద్దరికీ ఆశ చూపించాడు. దాంతో వాళ్లు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా గ్రూప్ 1 పేపర్ను తీసుకున్నారు. అలాగే టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి సురేష్కు కూడా పేపర్ అందింది. న్యూజిలాండ్లో ఉండే తన బావ ప్రశాంత్ రెడ్డికి కూడా పేపర్ ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి. దాంతో అతను న్యూజిలాండ్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఎగ్జామ్ రాసి తిరిగి వెళ్ళిపోయాడు. పేపర్ లీకేజ్ బాగోతమంతా బయటకు రావడానికి కారణమైంది అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష. ఏఈ క్వశ్చన్ పేపర్ మొత్తం 15 మంది చేతులు మారింది. అందులో ప్రశాంత్, తిరుపతయ్య, రాజేందర్ కుమార్ అనే ముగ్గురు భాగమయ్యారు. అసిస్టెంట్ ఇంజనీర్ క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేసినట్టు ఆధారాలు దొరకడంతో రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన రాజేందర్ కుమార్ను సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేందర్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లా గండీడ్లో ఉపాధి హామీ పథకం క్వాలిటీ కంట్రోలర్గా పనిచేసేవాడు. అలాగే లీకేజ్ కేసులో తిరుపతయ్యను సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కర్పేట్ గ్రామానికి చెందిన తిరుపతయ్య ఉపాధి హామీ పథకం పర్యవేక్షకుడిగా పనిచేస్తున్నాడు. ఒకే మండలం విభాగంలో పనిచేస్తున్న డాక్యా నాయక్తో అతనికి పాత పరిచయాలున్నాయి. తన వద్ద ఏఈ ప్రశ్నాపత్రం ఉందని తిరుపతయ్యకు డాక్యా నాయక్ చెప్పాడు. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రంగారెడ్డి జిల్లా నేరెళ్లపల్లికి చెందిన రాజేందర్ కుమార్తో 10 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు తిరుపతయ్య. తిరుపతయ్య దళారీగా వ్యవహరించాడని నిర్ధారణ కావడంతో అరెస్ట్ చేశారు. ఆ క్వశ్చన్ పేపర్ తీసుకుని రాజేందర్ కుమార్ పరీక్ష రాశాడు. సిట్ విచారణలో తిరుపతయ్య, రాజేందర్ కుమార్ల వ్యవహారాన్ని బయటపెట్టాడు డాక్యా నాయక్. సల్కర్పేట్లోని తిరుపతయ్య ఇంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు సిట్ అధికారులు. కుటుంబ సభ్యులను విచారించారు. గండీడ్ ఎంపీడీఓ ఆఫీస్కు కూడా వెళ్లి వివరాలు సేకరించారు. తిరుపతయ్య విచారణలో 2 కొత్త పేర్లు తెలిశాయి. ఆ ఇద్దరూ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఆ ఇద్దరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. తిరుపతయ్య ద్వారా డాక్యా నాయక్ నుంచి క్వశ్చన్ పేపర్ సంపాదించిన రాజేందర్ కుమార్ కూడా ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. మరికొంతమందికి పేపర్ అమ్ముకుని తన 10 లక్షలను రాజేంద్ర కుమార్ రికవరీ చేసుకున్నట్లు గుర్తించారు సిట్ అధికారులు. తాజాగా నిందితుల పెన్డ్రైవ్లో 15 ప్రశ్నాపత్రాలను సిట్ గుర్తించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏఈఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, డిఏఓ జనరల్ స్టడీస్, మ్యాథ్స్, ఏఈ జనరల్ స్టడీస్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పేపర్లు, ఏఈ సివిల్, ఎలక్ట్రికల్ పేపర్ 2, టౌన్ ప్లానింగ్, జూలైలో జరగాల్సిన జేఎల్ ప్రశ్నాపత్రాలు నిందితుల పెన్డ్రైవ్లో లభ్యమయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్షల్లో డబ్బు చేతులు మారినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. పేపర్ లీక్ కేసులో నిందితురాలు రేణుకకు కోర్టులో చుక్కెదురైంది. రేణుక బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. చిన్నపిల్లలు ఉన్నారని బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. వాద ప్రతివాదనలు విన్న న్యాయస్థానం రేణుక బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు మరో వారం రోజుల్లో కొలిక్కొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారులు, కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులను విచారించారు. 75% దర్యాప్తు పూర్తి చేసింది సిట్. సిఎఫ్ఎస్ఎల్ నుంచి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాల్సింది. ఇది వాళ్ళ ఫోకస్. స్టే ట్యూన్డ్ టు ఎన్టీవీ.